ఎన్ఈపి 2020 పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ గారు ఆఫ్టర్ 40 ఇయర్స్ 50 ఇయర్స్ పెండింగ్ ఉన్న కొత్త బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ ది వరల్డ్ దాన్ని తీసుకొస్తే మన తెలంగాణ గవర్నమెంట్ దాన్ని ఇంతవరకు అడాప్ట్ చేయలేదు. ఈవెన్ మన ఆంధ్ర గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్, మన బీజేపీ రూల్ స్టేట్స్ అన్నీ అమలు చేశాయి. మన ఒక్క స్టేట్ అమలు చేయలేదు. దాన్ని అమలు చేస్తే ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్లలో 25% ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా సార్ట్ అవుట్ అవుతాయి. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్స్ నుండి ఫండ్స్ వస్తాయి. స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొంచెం ఫండ్స్ ఇంక్రీజ్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్ అవుట్ చేయొచ్చు. కాబట్టి గవర్నమెంట్కు టీచర్స్ మీద ఏమాత్రం వాళ్ళ ఇష్యూస్ సార్ట్ అవుట్ చేసే వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు. అదేవిధంగా లాస్ట్ టైం 3 ఎమ్మెల్సీలు ఎన్నుకుంటే 3 ఎమ్మెల్సీ కూడా ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్తో కలిసిపోయి వాళ్ళు ఎట్లా చెప్తే ఆ విధంగా విన్నారు. అది చాలా కోపం ఉంది టీచర్లందరికీ. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా అనుకుంటుందంటే ఏ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిచినా అతను కలిసిపోతాడు, అతను మా క్యాండిడేట్ అనే ఒపీనియన్లో ఉంది. అది కూడా టీచర్లు అందరూ రికగ్నైజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేట్గా బీఆర్ఎస్ గవర్నమెంట్కు 3 ఎమ్మెల్సీలు గెలిచారు, వాళ్ళు ఏం చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ సమస్యలన్నింటినీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి నేను ఎలక్షన్ అయినా నెక్స్ట్ డేనే మీ టీచర్ సమస్యలన్నీ పరిష్కరిస్తామని పెట్టి ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పుడు 1 year 2 months అయినా వాళ్ళ ఇష్యూస్ ఒక్కటి కూడా సార్ట్అవుట్ చేయలేదు. వాళ్ళు స్ట్రైక్ చేస్తే వాళ్ళను స్ట్రైక్ విరమించి చేశారు, శాలరీ ఇవ్వలేదు. కాబట్టి టీచర్లు క్లియర్గా చెప్తుంది ఈ గవర్నమెంట్ మీద కాంగ్రెస్ గవర్నమెంట్ మాకేమాత్రం నమ్మకం లేదు, వీళ్ళు చేయరు.